విద్యాశక్తి క్లాస్కి అందరికీ స్వాగతం. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం విద్యాశక్తి క్లాస్లో కలుసుకుంటున్నాం కదా. ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ బ్రేక్. మీరు మీ దసరా వెకేషన్ని చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఉంటారని భావిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాము ఇవాళటి మన ఇంగ్లీష్ క్లాస్లో మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నామో అండ్ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందో మనం చూద్దాము. సో మనం ఎప్పుడు క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తాము? ఒక ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుంటూ మన క్లాస్ని స్టార్ట్ చేస్తాము. సో ఇవాళ కూడా లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ బై లెర్నింగ్ అబౌట్ అ ఫేమస్ పర్సన్. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అందరూ చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. సో చూద్దాము ఇవాళటి మన టాపిక్లో ఏముందో. లెట్స్ సి, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. నౌ యు ఆర్ సీయింగ్ అ ఫేమస్ పర్సన్. సో ఎవరైనా, ఈయన పేరు అక్కడ మనకి స్లైడ్లో కనిపిస్తుంది. సో హీఈస్ రోల్డ్ దాల్. సో ఈయన ఒక బ్రిటిష్ ఆథర్. సో రోల్డ్ దాల్ అనే ఈ వ్యక్తి ఒక బ్రిటిష్ ఆథర్. ఈయన ఎన్నో ఇంట్రెస్టింగ్ బుక్స్ని రాశారు. సో ఆ బుక్స్ ఎలా ఉండేవి? చిల్డ్రన్కి చాలా నచ్చే విధంగా, సో కిడ్స్ ఫ్రెండ్లీ చిల్డ్రన్స్ బుక్స్ రాసేవారనమాట. సో హీఈస్ బెస్ట్ నోన్ ఫర్ చిల్డ్రన్స్ బుక్స్. దాంట్లో ఏముండేది? చిల్డ్రన్కి నచ్చాలి అంటే ఏముండాలి? వాట్ ద బుక్స్ షుడ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ హ్యూమర్. చక్కగా నవ్వుకునేలాగా హాస్యభరితంగా రాసేవారు. ఈజ్ అన్ ఆథర్ హూ యూస్ టు రైట్ బుక్స్ ఫర్ చిల్డ్రన్ విచ్ బ్లెండ్ హ్యూమర్, ఇమాజినేషన్. చాలా ఇమాజినేషన్ ఉండేదన్నమాట. ఎందుకు? చిల్డ్రన్కి ఇష్టం కదా ఇమాజినేషన్ అండ్ హ్యూమర్ ఉన్న బుక్స్ అంటే. సో హీఈస్ వెరీ స్పెషల్ ఇన్ రైటింగ్ దోస్ కైండ్ ఆఫ్ బుక్స్. అండ్ దెన్ ఈయనకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. హీ సర్వ్ యాజ్ అ ఫైటర్ పైలట్. సో ఫైటర్ పైలట్ అంటే ఏంటి? వార్స్ వచ్చినప్పుడు, యుద్ధాలు జరిగేటప్పుడు ఎవరైతే ఆ ఫైటర్ ప్లేన్స్ని ఫ్లై చేస్తారో ఆ పైలట్స్ని ఫైటర్ పైలట్ అంటారు. సో ఈ ఆథర్, ఈ బ్రిటిష్ ఆథర్ ఎవరైతే ఉన్నారో హీ యూస్ టు బీ అ ఫైటర్ పైలట్ అనమాట. ఇక్కడ రాయల్ ఎయిర్ ఫోర్స్లో. ఓకే, సో రాయల్ ఎయిర్ ఫోర్స్లో హీ సర్వ్డ్ యాజ్ ఎ ఫైటర్ పైలట్ డ్యూరింగ్ వరల్డ్ వార్ టూ జరిగేటప్పుడు ఈయన ఫైటర్ పైలట్గా కూడా ఉన్నారు. అండ్ ఈయన బుక్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం బికాస్ దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ ఇమాజినేషన్ అనమాట. సో ఈయన రాసిన వాటిల్లో కొన్ని బుక్స్ పేర్లు ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారా ఈ ఆథర్ని కొన్ని బుక్స్లో? సో కొన్ని బుక్స్ పేర్లు మనం చెప్పుకుందాం. సో చార్లీ అండ్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ అనే ఒక బుక్ని ఈయన రాశారు అండ్ దట్ బికేమ్ వెరీ ఫేమస్ అనమాట. ఓకే, అండ్ జేమ్స్ అండ్ ద జయంట్ పీచ్. పీచ్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ ఫ్రూట్ కదా. సో జేమ్స్ అండ్ ద జైంట్ పీచ్ అనే బుక్ని కూడా ఈయన రాశారు. ఓకే, సో ఈయన ఎప్పుడు కూడా పిల్లలు చాలా ఇమాజినేషన్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో బుక్స్ని రాసేవారు. అండ్ చాలా ఇంపార్టెంట్ ట్విస్ట్ అండ్ హ్యూమర్ ఈయన స్టోరీస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈయన కొన్ని మూవీస్కి స్క్రీన్ రైటర్గా కూడా పనిచేశారు. సో డాల్ వాజ్ ఆల్సో ఏ స్క్రీన్ రైటర్ కంట్రిబ్యూటింగ్ టు మూవీస్ లైక్ చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ నేమ్తో వచ్చిన ఒక మూవీకి ఈయన స్క్రీన్ రైటర్గా కూడా పనిచేశారు. సో దాట్ వాజ్ హిస్ కంట్రిబ్యూషన్ టు లిటరేచర్. అండ్ మన ఫేమస్ అండ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ టుడేస్ క్లాస్ మనం ఎవరి గురించి చూసాము? రోల్డ్ దాల్ అనే ఒక బ్రిటిష్ ఆథర్ గురించి. ఓకే, సో చూద్దామా ఇవాళటి మన ఇంగ్లీష్ క్లాస్లో మనం కొత్తగా ఏం నేర్చుకోబోతున్నాము అనే విషయాన్ని చూద్దాం. Kritika ma'am? Yes ma'am, you can continue. Yeah, thank you ma'am. Thank you so much. Thank you. I'll stop the sharing. Yeah, sure. Okay. Hello everyone. బాగున్నారా అందరం? రోల్డ్ దాల్ గురించి చూసారు కదా, మీరు నేర్చుకున్నారా రోల్డ్ దాల్ అంటే ఎవరని? ఓకే, ఈరోజు క్లాస్కి వెళ్దాం. ఈరోజు క్లాస్ ఏంటి? ద టాపిక్ ఈస్, వాట్ ఈస్ ద టాపిక్ టుడే?
రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? ఇప్పుడు న్యూస్ చూస్తారు కదా, ఒక జర్నలిస్ట్ ఉంటారు. ఎవరుంటారు? ఒక జర్నలిస్ట్. జర్నలిస్ట్ ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజు ఏదైనా జరిగిందంటే, లేకపోతే ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళు ఏం మాట్లాడారని చెప్తారు కదా. వాళ్ళు ఏం మాట్లాడారని చెప్తారు. దాట్ ఈస్ కాల్డ్ రిపోర్టెడ్ స్పీచ్. ఎవరో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారని చెప్తే దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. రిపోర్టర్ అంటాము కదా. రిపోర్టర్ అంటే ఎవరు? ఈ రిపోర్టెడ్ స్పీచ్ ఇస్తున్న వాళ్ళని రిపోర్టర్ అంటాం మనం. అర్థమైందా మీకు? ఓకే, ఈరోజు క్లాస్కి వెళ్దాం. ఏం చేస్తామంటే మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. ఆ వీడియోస్ లో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. జరుగుతున్న కాన్వర్సేషన్ ని రిపోర్టెడ్ స్పీచ్ లాగా మీరు నాకు ఇవ్వాలి. అర్థమైందా? జస్ట్ నేను రాస్తున్నాను, మీరు చదువుతున్నారంటే అర్థం అవ్వదు కదా. ప్రాక్టికల్ గా చూడాలి. సో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. దాంట్లో ఎవరో మాట్లాడతారు. మాట్లాడుతున్నారంటే దాన్ని ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. నౌ యు ఆర్ ద రిపోర్టర్. మీరే జర్నలిస్ట్ ఇప్పుడు. చేద్దామా? కంటిన్యూ. ఓకే. ఓకే, కృతికా మ్యామ్, కెన్ యూ స్టాప్ షేరింగ్? ఎస్ మ్యామ్. ఓకే, నేను చెప్పినట్లాగా మీకు ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో కరెక్ట్ గా చూడండి. ఓకే, దాంట్లో ఎవరో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారని చూస్తే మాత్రమే మీరు దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఫస్ట్ వీడియో ఇస్ హియర్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. ఆడియో వినిపిస్తుందా అని ఎవరైనా చెప్తారా నాకు? ఇస్ ద ఆడియో, ఆర్ యు ఏబుల్ టు? I designed a వినిపిస్తుందా 4-line ఆడియో? poem-like thing called creativity. ఎస్ మ్యామ్. Learning gives ఓకే, creativity. సో ఫస్ట్ నుంచి నేను చూపిస్తాను Four మీకు దిస్ వీడియో. సో వాచ్ ఫ్రమ్ ద బిగినింగ్. కరెక్ట్ గా ఏం మాట్లాడుతున్నారని చూడండి ఒకసారి. దాన్ని రిపోర్ట్ చేయాలి. ఓకే. designed a 4-line poem-like thing called creativity. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes you great. ఓకే, I ఏమన్నారు ఫస్ట్? designed a ఐ 4-line డిసైన్డ్ poem ఫోర్ like లైన్ పోయం. ఏమన్నారు? ఐ డిసైన్డ్ ఫోర్ లైన్ పోయం. ఎవరది? చాట్ బాక్స్ లో కొట్టండి. అది ఎవరని మీ అందరికీ తెలుసు కదా. త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. హూ ఇస్ దట్ పర్సన్? ఎవరికి తెలుసు? త్వరగా చాట్ బాక్స్ లో కొట్టండి. హూ ఇస్ దట్ పర్సన్ యూ జస్ట్ సా ఇన్ ద వీడియో? క్విక్, హూ ఇస్ దట్ పర్సన్? క్విక్లీ పుట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, దట్ ఈస్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం, వెరీ గుడ్. ఏపీజే అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం ఏమన్నారు? వెరీ గుడ్. ఐ డిసైన్డ్ ఫోర్ లైన్ పోయం అన్నారు కదా. ఐ డిసైన్డ్ ఫోర్ లైన్ పోయం. సారీ. ఓకే, ఐ డిసైన్ ఫోర్ లైన్ పోయం అన్నారు. ఇప్పుడు అబ్దుల్ కలాం చెప్పారని మీరు ఒక రిపోర్టర్, ఒక న్యూస్ ఛానల్ కి చెప్పాలి. ఒక న్యూస్ ఛానల్ కి ఎలా చెప్తారు? అబ్దుల్ కలాం నేను ఒక ఫోర్ లైన్ పోయం డిజైన్ చేశానని చెప్పారు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఫస్ట్ యూ విల్ రైట్ అబ్దుల్ కలాం సెడ్. అబ్దుల్ కలాం చెప్పారు అని ఎలా చెప్తారు? అబ్దుల్ కలాం సెడ్ దట్ హీ డిసైన్డ్ a four line poem. అర్థమైందా? అబ్దుల్ కలాం సెడ్ దట్ హీ డిసైన్డ్ a four line poem.
దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటాము. అబ్దుల్ కలాం చెప్పారు. అబ్దుల్ కలాం సెడ్ దట్ హీ డిసైన్డ్ అ 4-line పోయం. ఇక్కడ సెడ్ అని రావాలి. హీ డిసైన్డ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏమంటున్నారు? ఓకే, లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. నెక్స్ట్ ఏమన్నారు? లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. ఎవరు చెప్పారు? అతనే చెప్పారు, ఆయనే చెప్పారు, ఆయన చెప్పారు లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ అని. సో మళ్ళీ మళ్ళీ అబ్దుల్ కలాం అని చెప్పడానికి అవసరం లేదు. సో ఏం చేద్దాం? హీ సెడ్ అంటాము. హీ సెడ్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ లో రాయాలి. లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, దాన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్తాము? లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. దీనిలో పాస్ట్ టెన్స్ లో చెప్పండి. పాస్ట్ టెన్స్ లో చెప్పండి, ఎలా చెప్తారు? గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఎస్, లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ. దీన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పండి త్వరగా. హీ సెడ్ దట్ లెర్నింగ్, సారీ, లెర్నింగ్ గేవ్ క్రియేటివిటీ కదా. హీ సెడ్ దట్ లెర్నింగ్ గేవ్ క్రియేటివిటీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే హీ సెడ్ దట్, ఇది ఖచ్చితంగా ఉండాలి. అబ్దుల్ కలాం సెడ్ దట్, లేకపోతే హీ సెడ్ దట్ లెర్నింగ్ గేవ్ క్రియేటివిటీ. అర్థమైందా? వెరీ గుడ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ సెంటెన్స్. క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. ఏంటి? క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో చెప్పండి. ఫస్ట్ ఏం రావాలి అన్ని సెంటెన్సెస్ కి? అన్ని సెంటెన్సెస్ లో ఏం రావాలి ఫస్ట్? హీ సెడ్ దట్, అది కామన్ కదా. సో హీ సెడ్ దట్. పాస్ట్ టెన్స్ లో క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, దాన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్తారు? క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్. పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ అని చేసాం కదా. ఎప్పుడు చేసాము? ఆగస్ట్ మంత్ లోనే చేసాము కదా. ఇప్పుడు చెప్పండి, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, దాన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్పాలి? హీ సెడ్ దట్ క్రియేటివిటీ లెడ్ టు థింకింగ్. క్రియేటివిటీ, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రకాశం డిస్ట్రిక్ట్, వెరీ గుడ్. హీ సెడ్ దట్ క్రియేటివిటీ లెడ్ టు థింకింగ్. సో హీ సెడ్ దట్ అనేది కామన్. తర్వాత సెంటెన్స్ ని, ఆ సెంటెన్స్ ఉంది కదా, దాన్ని పాస్ట్ టెన్స్ లో చెప్పాలి అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. అదే నెక్స్ట్ సెంటెన్స్. సో ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పారు? థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. దీన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్పాలి? ఓకే, హీ సెడ్ దట్, ఇది కామన్. హీ సెడ్ దట్ థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్, దాన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్తాము? థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. వెరీ గుడ్, వెరీ గుడ్. థింకింగ్ ప్రొవైడెడ్ నాలెడ్జ్, అంతే. హీ సెడ్ దట్ థింకింగ్ ప్రొవైడెడ్ నాలెడ్జ్. హీ సెడ్ దట్, షీ సెడ్ దట్, దే సెడ్ దట్, ఇది కామన్ గా రావాలి. థింకింగ్ ప్రొవైడెడ్ నాలెడ్జ్. వెరీ గుడ్. నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్. నెక్స్ట్ ఏంటి? నాలెడ్జ్, సారీ, నాలెడ్జ్
మేక్స్ యూ గ్రేట్. దీన్ని ఏమంటాము? హీ సెడ్ దట్. అది కామన్ గా రావాలి, అవునా కదా? హీ సెడ్ దట్. వెరీ గుడ్. నాలెడ్జ్ మేడ్ యూ గ్రేట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మేడ్ యూ ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్దుల్ కలాం స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నారు. సో స్టూడెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు యూ అంటున్నారు. సో మనం ఇక్కడ ఏం అనాలి? మేడ్ దెమ్ గ్రేట్ అనాలి. హీ సెడ్ దట్ నాలెడ్జ్ మేడ్ దెమ్ గ్రేట్. యూ అని చెప్పి నాతో చెప్పలేదు కదా, అబ్దుల్ కలాం నాకు చెప్పలేదు, మీతో చెప్పలేదు. అక్కడ ఒక స్కూల్లో జరుగుతున్న ఫంక్షన్ లో స్కూల్ కి చెప్పారు, స్కూల్ స్టూడెంట్స్ కి చెప్పారు. అలా చెప్పిన కాబట్టి ఏం చెప్పాలి? హీ సెడ్ దట్ నాలెడ్జ్ మేడ్ దెమ్ గ్రేట్. అర్థమైందా? యూ అంటే ఎవరిని చెప్తున్నారు? అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని కదా. సో హీ సెడ్ దట్ నాలెడ్జ్ మేడ్ దెమ్ గ్రేట్. ఇది అర్థమైందా? సో అబ్దుల్ కలాం చెప్తున్నారంటే హీ సెడ్ దట్, ఇది కామన్ గా రావాలి. హీ సెడ్ దట్, దట్ ఇస్ అ కామన్ స్టేట్మెంట్. Now, can we just try one more video? Very interesting video. Yes. ఇది ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది ఎవరితో? This is a video which is happening with Virat Kohli. I hope you can hear the audio as well. Okay. How do you handle failures, man? Failures. Yeah. Failures are the most important thing in life because success doesn't teach you as much. It boosts your ego. Okay. Again, I am going to play it. ఇంకొకసారి చూడండి. Pay attention and watch. అర్థమైందా? I think this will be better. Okay, I think this is better. How do you handle failures, man? Failures. Yeah. Failures are the most important thing in life because success doesn't teach you as much. It boosts your ego. ఓకే, ఇప్పుడు చూసారు కదా. ఫస్ట్ ఈ రిపోర్టర్ ఏమంటున్నాడు? హౌ డు యూ హ్యాండిల్ ఫెయిలియర్స్ అని అడుగుతున్నారు కదా. ఎవరు అడుగుతున్నారు? ఇంటర్వ్యూవర్. ఇంటర్వ్యూవర్ ఏమన్నారు? హౌ డు యూ హ్యాండిల్ ఫెయిలియర్స్, ఇలా అడుగుతున్నారు. సో మీరు ఏం చేస్తారు? హౌ డు యూ హ్యాండిల్ ఫెయిలియర్స్ ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే ఫెయిలియర్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు అని అతను అడిగాడు అలా చెప్తారు మీరు కదా. చెప్పాడు అని చెప్పరు, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అడిగాడు అని చెప్తారు. సో అడగడంకి ఇంగ్లీష్ లో ఏంటి? అడగడంకి ఇంగ్లీష్ లో ఏంటి? ఆస్క్డ్. ప్రీవియస్ సెంటెన్స్ లో ఏం చేసాము? హీ సెడ్ దట్ అన్నాము, ఎందుకంటే అతను చెప్పాడు, ఆయన చెప్పారు. సో యూ విల్ సే హీ సెడ్ దట్. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూర్ ఏం చేస్తున్నాడు? అడుగుతున్నా కాబట్టి ఏం చెప్పాలి? హీ ఆస్క్డ్. హీ ఆస్క్డ్. ఆస్క్డ్ అని వస్తే దట్ రాకూడదు. హీ ఆస్క్డ్. ఒక క్వశ్చన్ అడుగుతున్నారంటే హీ ఆస్క్డ్ హౌ హీ హ్యాండిల్డ్ ఫెయిలియర్స్. లేకపోతే హీ, యూ కెన్ యూస్ ద ఇంటర్వ్యూవర్. The interviewer asked how he handled failures. వెరీ గుడ్. ఇప్పుడు హీ హ్యాండిల్ ఫెయిలియర్స్ అంటే మనకి అర్థం కాలేదు కదా. ఎవరిని అడిగారు, ఎందుకు అడిగారు, అర్థం కాలేదు. సో యూ కెన్ ఎక్స్పాండ్ ఇట్ ఫర్దర్. ద ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్ హౌ, ఎవరు? విరాట్ కోహ్లీ. హ్యాండిల్డ్ ఫెయిలియర్స్. అర్థమైందా? అంతే. సో ఎవరు అడిగారు, ఎవరిని అడిగారు, రెండు చెప్పాలి. ఆ ఇంటర్వ్యూవర్ విరాట్ కోహ్లీని అడిగారు, అవునా కదా. దాన్ని ఫుల్ సెంటెన్స్ లో మెన్షన్ చేయాలి కదా. మెన్షన్ చేయలేదంటే ఎలా ఎలా అర్థమవుతుంది? ఈ సెంటెన్స్ చదువుతున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరిని అడిగారని కదా. సో స్పెసిఫై చేయాలి. సో ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్ హౌ విరాట్ కోహ్లీ హ్యాండిల్డ్ ఫెయిలియర్స్. సూపర్. కంటిన్యూయింగ్. విరాట్ కోహ్లీ ఏమన్నారు?
ఫెయిలియర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ అన్నారు. ఏమన్నారు? ఫెయిలియర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఓకే, దీన్ని ఎవరు చెప్పారు? విరాట్ కోహ్లీ చెప్పారు. ఏం చెప్పారు? ఆన్సర్ చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ అడిగారు, అందుకే విరాట్ కోహ్లీ ఆన్సర్ చెప్పాడు. సో దీనికి ఇప్పుడు ఎలా రిపోర్టెడ్ స్పీచ్ లో చెప్పాలి? విరాట్ కోహ్లీ రిప్లైడ్. విరాట్ కోహ్లీ రిప్లైడ్. సూపర్. విరాట్ కోహ్లీ రిప్లైడ్ దట్ ఫెయిలియర్స్ వర్. పాస్ట్ టెన్స్. ఆర్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. ఫెయిలియర్స్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. వెరీ గుడ్. అర్థమైందా మీకు? సో ఇంటర్వ్యూర్ అడిగారంటే ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్ దట్ అని రాదు. ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్ హౌ విరాట్ కోహ్లీ హ్యాండిల్ ఫెయిలియర్స్. దెర్ ఇస్ నో దట్. ఇక్కడ ఏంటి? ఇక్కడ నో దట్. దట్ రాదు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ రిప్లైడ్ దట్. దట్ రావాలి. సో క్వశ్చన్ అడుగుతున్నారంటే అప్పుడు దట్ రాకూడదు. ఆన్సర్ ఇస్తున్నారంటే దట్ రావాలి. అర్థమైందా? లేకపోతే చెప్తున్నారంటే దట్ రావాలి. హీ సెడ్ దట్, షీ సెడ్ దట్, అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ట్రై చేద్దామా? లాస్ట్ లో ఆ, ఏముంటుంది? కహూట్ క్విజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా ఉండొచ్చు. ఎస్, కెన్ వి ట్రై వన్ మోర్ వీడియో? ఓకే, ఓకే. ఇది ఎవరని తెలుసా మీకు? ఆమె పేరు ప్రియాంక చోప్రా. సో ఐ విల్ గివ్ యూ విత్ ద వాల్యూమ్. వాచ్ ద వీడియో ప్రాపర్లీ. What's the best piece of advice you ever gotten? Well, the one really amazing piece of advice I've got, which I follow till today, is respect people's time if you want your time to be respected. What's the best ఇంకొకసారి చూపిస్తాను నేను. వాచ్ ప్రాపర్లీ, పే అటెన్షన్. ఓకే. What's the best piece of advice you ever gotten? Well, the one really amazing piece of advice I've got, which I follow till today, is respect people's time if you want your time to be respected. What's the best ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నాడు ఆ అబ్బాయి? ఏం చేస్తున్నాడు? క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎవరిని? ప్రియాంక చోప్రాని. కరెక్టా కదా? ఆమె పేరు ఏంటి? ప్రియాంక చోప్రా. సో ఇంటర్వ్యూవర్ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ గాట్? ఇలా అడిగారు కదా. వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ గాట్? దీని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్పాలి? ద ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్. ద ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్. ఎవరిని అడిగారు? ప్రియాంక చోప్రాని. ద ఇంటర్వ్యూవర్ ఆస్క్డ్ ప్రియాంక. తర్వాత ఏం రావాలి? వాట్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ గాట్ అనేది ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? అది ఫస్ట్ చెప్పండి. గాట్, జస్ట్ ఈ వర్డ్ ఉంది కదా గాట్, అది ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా చెప్పండి. ఈ గాట్ అన్న వర్డ్ ప్రెసెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? త్వరగా 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 చెప్పాలి ఆన్సర్. పాస్ట్ టెన్స్. సూపర్. గాట్ అంటే అది పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు నేను రిపోర్టెడ్ స్పీచ్ లో యూజ్ చేస్తున్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయాలి. జస్ట్ పాస్ట్ టెన్స్ చాలదు. ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో ఉంది ఈ సెంటెన్స్. సో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. గాట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి? ఇవి అన్ని ఆల్రెడీ చదివాము ఒకరోజు. గుర్తుందా మీకు? ఆగస్టులో పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్ అన్ని చదివాము. గుర్తుందా మీకు? ఏం వస్తుంది ఇక్కడ? గాట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ గాటన్ అంటారు. వాట్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ షీ
had gotten was ఇలా వస్తుంది. గాటెన్, హ్యాడ్ గాటెన్. అర్థమైందా? వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ గాట్ అంటే ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్ ప్రియాంక. ఈ సెంటెన్స్ ఇలా పెద్ద పెద్ద సెంటెన్స్ చూస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, కానీ బ్రేక్ చేయండి. ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్ ప్రియాంక, ఇది అర్థమైందా మీకు? జస్ట్ క్వశ్చన్ అంతే. సో యూ విల్ సే ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్ ప్రియాంక అంతే. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ యూ హ్యావ్ టు టెల్ ఇన్ past tense. That's it. What the best piece of advice she had gotten was. What is the best piece of advice you got ante? What the best piece of advice she had gotten was. That will be the reported speech. అర్థమైందా నీకు? అర్థమైందా మీకు? ఎనీ డౌట్స్ హియర్? కొంచెం పెద్ద సెంటెన్స్, కానీ ఇలాంటి సెంటెన్స్ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వన్స్ యు నో వై వీఆర్ రైటింగ్ హ్యాడ్ గాటన్. ఇక్కడ హ్యాడ్ గాటన్ ఎందుకు రాస్తున్నాము? ఇక్కడ ఆల్రెడీ గాట్ అని ఉంది. గాట్ అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్. సో మళ్ళీ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఎలా యూస్ చేస్తాము? నౌ యూ హ్యావ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్. సో వీఆర్ యూసింగ్ హ్యాడ్ గాటన్. అర్థమైందా? దెన్ ప్రియాంక ఏమన్నారు? వాట్ ప్రియాంక సెడ్? రెస్పెక్ట్ పీపుల్స్ టైం అంటున్నారు. దీన్ని ఎలా చెప్పాలి రిపోర్టెడ్ స్పీచ్ లో? ప్రియాంక సెడ్ రెస్పెక్ట్ పీపుల్స్ టైం. దీన్ని ఎలా చెప్తారు రిపోర్టెడ్ స్పీచ్ లో? ట్రై చేయండి ఒకసారి చాట్ బాక్స్ లో. క్విక్ 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 చాట్ బాక్స్ లో ట్రై చేయండి. Okay. Priyanka said that people's time should be respected. అర్థమైందా? రెస్పెక్ట్ పీపుల్స్ టైం అంటే అందరూ పీపుల్ టైం రెస్పెక్ట్ చేయాలంటున్నారు, టైం రెస్పెక్ట్ చేయాలంటున్నారు. సో ప్రియాంక ఏమన్నారు? పీపుల్స్ టైం షుడ్ బి రెస్పెక్టెడ్ అన్నారు. అర్థమైందా? ఈజీ. Okay, one last thing, then we will move on to our quiz session. Very interesting video. Let's see. Every day. Yes. Do you? Now watch this video watch this video, answer the poll and then watch the video. Yes, watch this video carefully. Create every day. Yes, ma'am. Every day I'll create, but every day is not a good day. Sure. Sure. When I feel that, okay, this one has some potential, then I would put it in a separate folder. Suppose I know that it's not working, I would put it in a folder where, like, I have a folder called don't use. But I have used some stuff from the don't use folder also. Okay. Do you create? Okay, I'm going to play it again for you. Chat box లో ఎవరని మీకు తెలిస్తే chat box లో కొట్టండి. Do you create every day? Yes, ma'am. Every day I'll create, but every day is not a good day. Sure. Sure. When I feel that, okay, this one has some potential, then I would put it in a separate folder. Suppose I know that it's not working, I would put it in a folder where, like, I have a folder called don't use. But I have used some stuff from the don't use folder also. Okay. Do you create? Okay, చూసారా మీరు? Yes. Yes, all of you know him. Very good. So now I am going to tell ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నారు? డూ యూ క్రియేట్ ఎవ్రీ డే. ఆమె ఏం అడుగుతుంది? ఇంటర్వ్యూవర్ ఏమన్నారు? డూ యూ క్రియేట్ ఎవ్రీ డే అని అడుగుతున్నారు. అవునా కదా? డూ యూ క్రియేట్ ఎవ్రీ డే అని అడుగుతున్నారు. సో ఎలా వస్తుంది ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో? The interviewer
సెడ్డా, ఆస్డా, రిప్లైడా, టోల్డా? ఏం రావాలి? సెడ్, ఆస్డ్, టోల్డ్, రిప్లైడ్. వెరీ గుడ్. ద ఇంటర్వ్యూవర్ ఆస్డ్. Asked, do you create every day? Asked, ఎవరిని అడిగారు? ఎవరిని అడిగారు? ఇంటర్వ్యూవర్ ఆస్డ్ అనిరుద్ వెదర్ okay, whether or you can just say the interviewer asked Anirudh, did he create every day? This is one form. Okay, or you can say the interviewer asked Anirudh whether he created every day. Both are correct. Or you can use if. Very good. So the interviewer asked Anirudh, did he create every day? Or the interviewer asked Anirudh whether he created every day. This is one sentence. Anirudh ఏమన్నారు? Yes, I create every day. Yes, I create every day అన్నారు కదా. సో ఏం వస్తుంది? అనిరుద్ ఎస్ అంటే ఒప్పుకుంటున్నారు, అవునా కదా? ఒప్పుకుంటున్నారు, ఎస్ నేను చేస్తానని. సో దాన్ని యాక్సెప్టెడ్ అంటాము. అనిరుద్ యాక్సెప్టెడ్ దట్ హీ క్రియేటెడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు చేస్తారా అంటున్నప్పుడు ఒప్పుకున్నారు, ఎస్ నేను చేస్తానని ఒప్పుకున్నారు కదా. సో అనిరుద్ యాక్సెప్టెడ్ దట్ హీ క్రియేటెడ్ ఎవ్రీ డే. తర్వాత ఏమన్నారు? ఐ హ్యావ్ అ సెపరేట్ ఫోల్డర్ అన్నారు. ఐ హ్యావ్ అ సెపరేట్ ఫోల్డర్. ఫోల్డర్ అంటే ఎక్కడ ఉంది? ఫోల్డర్ కంప్యూటర్లో ఫోల్డర్ ఉంది, దాంట్లో నా సాంగ్స్ అన్ని నేను పెట్టుకుంటా అన్నారు కదా. సో ఐ హ్యావ్ అ సెపరేట్ ఫోల్డర్ అన్నారు. సో దీన్ని ఎలా చెప్తాము? అనిరుద్ సెడ్ దట్. దీనిలో క్వశ్చన్ అడగలేదు, ఏం ఒప్పుకోలేదు, ఏం జస్ట్ చెప్తున్నారు కదా. సో అనిరుద్ ఏం చేశారు? సెడ్ దట్ హీ హ్యాడ్. ఐ హ్యావ్ అనేది హీ హ్యాడ్ అని రావాలి. ఎస్, అనిరుద్ సెడ్ దట్ హీ హ్యాడ్ అ సెపరేట్ ఫోల్డర్. అర్థమైందా మీకు? క్విక్లీ కెన్ యూ ఆల్ గివ్ ద ఆన్సర్ ద పోల్? ఓకే, వెరీ గుడ్. అనిరుద్ సెడ్ దట్ హీ హ్యాడ్ అ సెపరేట్ ఫోల్డర్. అర్థమైందా? వెరీ గుడ్. Can we move on to the Kahoot quiz? Or just one more example we will do? Last example. ఇది ఎవరని తెలుసా మీకు? చాట్ బాక్స్ లో కొట్టండి. Who is this person? IFP 73C44C గుడ్ నైట్ అంటున్నారు. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్పాలి? మీ డివైస్, మీ స్కూల్ ఏంటి? స్కూల్ పేరు లేదంటే నేను IFP 73C44C అని పిలవాలి మిమ్మల్ని. వెరీ గుడ్, దిస్ ఇస్ జాకీ చాన్. సో దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్పాలి? IFP 73C44C గుడ్ నైట్ అన్నారు. దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్తాము? He said good night or they said good night అని చెప్పాలి. Now you people wake up and attend the class. ఓకే, జాకీ చాన్ ఏమంటున్నారు ఒకసారి చూద్దామా త్వరగా? దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. I promise. We never drop one rice on the table, and we went
we will put the shoes like this. Whenever I go back my home, I see my son's shoes, one like this, one like this. One socks, not the socks. No discipline. Yeah. Yeah, when first day when I see him in US, Okay. Now only when the starting part we we will will try. ఇంకొకసారి నేను చూపిస్తాను. we never drop one rice on the table. And we will put the shoes like this. Whenever I go back my home, I see my son's shoes, one like this, one like this. One socks, not the socks. No discipline. Yeah. Yeah, when first day when I see him in US, hi there. ఓకే. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నారు? వి నెవర్ డ్రాప్ వన్ రైస్ ఆన్ ద ఫ్లోర్ అన్నారు. వి నెవర్ డ్రాప్డ్ వన్ రైస్ ఆన్ ద ఫ్లోర్. వన్ పీస్ ఆఫ్ రైస్ కూడా వి విల్ నాట్ డ్రాప్ ఆన్ ద ఫ్లోర్ అన్నారు. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్పాలి? ఫస్ట్ యాజ్ యూజువల్, Jackie Chan said that. వి అనేది రిపోర్టెడ్ స్పీచ్ లో ఏమవుతుంది? వి అని ఎవరిని చెప్తున్నారు? జాకీ చాన్ ఫ్యామిలీ వాళ్ళని చెప్తున్నారు. సో వి అని ఇక్కడ చెప్పకూడదు. సో ఇట్ షుడ్ బికమ్ దే. సో జాకీ చాన్ సెడ్ దట్ దే డ్రాప్డ్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్. డ్రాప్డ్ కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలా వస్తుంది? డ్రాప్డ్ అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్. దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా చెప్తాము? జాకీ చాన్ సెడ్ దట్ దే, వెరీ గుడ్, హ్యాడ్ నెవర్ డ్రాప్డ్. నెవర్ డ్రాప్డ్ అనేది హ్యాడ్ నెవర్ డ్రాప్డ్ అవుతుంది, ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వన్ రైస్ ఆన్ ద ఫ్లోర్. అర్థమైందా మీకు? జాకీ చాన్ సెడ్ దట్ దే హ్యాడ్ నెవర్ డ్రాప్డ్ వన్ రైస్ ఆన్ ద ఫ్లోర్. Perfect, perfect, Nagarjuna Sagar, perfect. Okay, now we'll just quickly move on to our Kahoot quiz session. This is something we are already familiar with. Okay, త్వరగా kahoot.it వెళ్ళండి and put this number. Quickly go to kahoot.it. Yes, come on, quick. This is something you people already know. నేను లింక్ కూడా చాట్ బాక్స్ లో పెట్టాను. లాగిన్ చేయండి. Quick, quick, quick. త్వరగా జాయిన్ చేయండి. Come on. Okay, GJC, PNM. Good. Rest. What about the others? Quickly join. 9864806. That is the pin. Quickly join. Very good. Very good, very good. Yes, what about Nagarjuna Sagar, Penamur, Marupaka? What about you people? Mundlamur, Ramagiri. Very good. Others quickly join.
I've given the link in the chat box. ఇంగ్లీష్ మాత్రం మీరు ట్రై చేయలేదంటే, ఇలాంటి క్విజ్ అటెండ్ చేయలేదంటే మీకు కష్టమే. సో క్విక్లీ జాయిన్, కమ్ ఆన్. I'll give you 1 more minute, then we'll start the quiz. Very good. 9864806. That's the pin for the quiz. Kahoot.it link ki వెళ్ళి చేయండి. Madikera. Okay, very good. What about Nagarjuna Sagar? Chittur, Chaudepalli, Guntur. Okay, quickly, 1 more minute. All of you join. Beautiful, very good. So I'll just quickly start the session. If you people are logging in, you can log in between also. And you can also give your answers in the chat box. Yes? Reported speech. Yes. Jeremy ఏమంటున్నారు? I stole the money అంటున్నాడు. దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఎలా చెప్తారు? Every question only 20 seconds, guys. It's a very rapid fire quiz. జెరమీ ఒప్పుకోవడం దానికి తెలుగులో ఏంటి? అడ్మిటెడ్. ఇప్పుడు చూడండి ఆన్సర్స్ క్విక్లీ. ఓకే, జెరమీ అడ్మిటెడ్ దట్ ఐ స్టోల్ ద మనీ. దాన్ని పాస్ట్ టెన్స్ లో ఎలా చెప్తాము? హీ హ్యాడ్ స్టోలన్ ద మనీ. స్టోల్ అనేది ఆల్రెడీ పాస్ట్ టెన్స్, సో హ్యాడ్ స్టోలన్ అని రావాలి. అర్థమైందా మీకు? రిమెంబర్, ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ఓన్లీ ఫార్ 10 seconds, though 20 seconds, sorry. Everyone put your answers in the chat box if you have not joined. Very good. Ichapuram, Munlamur, very good. Nadiya ఏమంటున్నారు? I don't believe it అంటుంది. నడియా ఏమంటుంది? I don't believe it అంటుంది. ఇలా షాక్ లో చెప్పడానికి ఎక్స్క్లెయిమ్ అంటాము. సో నదియా exclaimed that ఏమంటుంది? దాన్ని పాస్ట్ టెన్స్ లో ఏమంటుంది? వెరీ గుడ్. డోంట్, డజంట్ ఏం వస్తే పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది? డిడెంట్ అవుతుంది. విచ్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డిడెంట్. ఐ డోంట్ బిలీవ్ ఇట్ అంటే షీ డిడెంట్ బిలీవ్ ఇట్ అని రావాలి. వెరీ గుడ్. రామగిరి, వెరీ గుడ్. కమింగ్ టు ద టాప్. వెరీ గుడ్. ఆన్సర్ చాట్ బాక్స్ లో కొడుతున్నారు కదా, ఇస్తున్నారు కదా మీరు. అప్పుడు జస్ట్ కలర్ మెన్షన్ చేస్తే కూడా చాలు. మీకు టైప్ చేయడానికి కష్టంగా ఉంటే కలర్ చెప్తే కూడా చాలు. ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ కలర్ మాత్రం చెప్తే కూడా చాలు. క్యాట్ ఏమంటుంది? ఇట్స్ రైనింగ్ అగైన్ అంటుంది. క్యాట్ ఏడుస్తుంది, ఇట్ ఇస్ రైనింగ్ అగైన్ అని. సో ఇట్ ఇస్ షీఈస్ కంప్లైనింగ్. సో దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ లో ఏమంటాము? క్యాట్ కంప్లైన్డ్ దాట్ ఇట్ ఈస్ రైనింగ్ కి పాస్ట్ టెన్స్ ఏంటి? ఓకే, క్యాట్ కంప్లైన్డ్ దట్ ఇట్ వాస్ రైనింగ్ అగైన్. క్యాట్ కంప్లైన్డ్ దట్ ఇట్ వాస్ రైనింగ్ అగైన్. కంప్లైన్స్ దట్ కాదు వీరపల్లి, కంప్లైన్స్ రాకూడదు, కంప్లైన్డ్. వెరీ గుడ్. మూవింగ్ ఆన్. లేయా ఏమంటుంది? ఓకే, షీస్ రైట్ దిస్ టైమ్. ఓకే అంటే ఏంటి? సరి అంటుంది, ఒప్పుకుంటుంది. సో అడ్మిటెడ్ లేకపోతే యాక్సెప్టెడ్ అని రావాలి. సో లేయా అడ్మిటెడ్ దాట్ షీస్ రైట్, పాస్ట్ టెన్స్. ఓకే, లేయా అడ్మిటెడ్ దాట్ షీ వాస్ రైట్ దిస్ టైమ్. షీ ఇస్ రైట్, దాన్ని పాస్ట్ టెన్స్ లో ఏమంటాము? షీ వాస్ రైట్ అంటాము.
So Leah admitted that she was right this time. Very good. Moving on to question 5. Sandy ఏమంటున్నాడు? గివ్ మీ సమ్ మనీ అంటున్నాడు. ఏమంటున్నాడు? గివ్ మీ సమ్ మనీ అంటున్నాడు. గివ్ మీ సమ్ మనీ అలా చెప్తున్నాడు. కమాండింగ్ ఆర్డర్ చెప్తున్నట్లాగా. సో దాన్ని ఎలా చెప్తాము? ఓకే, శాండీ ఆర్డర్డ్ మీ టు గివ్ హర్ సమ్ మనీ. ఆర్డర్ చేసింది. ఏం చేసింది? ఆర్డర్ చేసింది. సో శాండీ ఆర్డర్డ్ మీ, శాండీ టోల్డ్ మీ అలా చెప్తాము కదా. సో శాండీ ఆర్డర్డ్ మీ టు గివ్ హర్ సమ్ మనీ. ఓకే, ఎలిజబెత్ ఏమంటుంది? యూ షుడ్ చేంజ్ యువర్ హెయిర్ స్టైల్. ఎస్, యూ కెన్ పుట్ ద కలర్ ఆఫ్ ది ఆప్షన్స్ ఇన్ ద చాట్ బాక్స్. ఎలిజబెత్ recommended. ఎలిజబెత్ recommended. ఇప్పుడు చెప్పండి ఏ ఆప్షన్? వెరీ గుడ్. ఎలిజబెత్ రికమెండ్స్ మీ టు చేంజ్ మై హెయిర్ స్టైల్. అది ఓకే, ఒక కరెక్ట్ సెంటెన్స్. కానీ దీనికి రిపోర్టెడ్ స్పీచ్ కాదు. ఎలిజబెత్ రికమెండెడ్ దట్. క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మాత్రం ఆ దట్ రాకూడదు. సో హీ ఆస్డ్ దట్ రాకూడదు. హీ ఆస్డ్ మీ వెదర్ ఐ వాస్ ఫైన్. హీ ఆస్డ్ మీ వెదర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వర్క్. అలా. సో ఆస్డ్ వస్తే దట్ రాకూడదు. కానీ ఎలిజబెత్ రికమెండెడ్, that is not a question, so you can put that. So Elizabeth recommended that I should change my hairstyle. Very good. Ramagiri is chopper. Now let's move on. Maddie admitted that she had kissed a monkey. Okay. Paris denied that the sweets were hers. ఇది ఒక ఏంటిది? ఆల్రెడీ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ ఏంటి? Paris denied that the sweet were hers. సో ప్యారిస్ చెప్తుంది ఆ స్వీట్ నాది కాదని. నాది కాదు అని ప్యారిస్ చెప్తుంది. దాన్ని ఎలా చెప్తాము ఇంగ్లీష్ లో? ద స్వీట్స్ ఆర్ నాట్ మైన్. ప్యారిస్ చెప్తుంది స్వీట్స్ ఆర్ నాట్ మైన్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సేయింగ్ ప్యారిస్ డినైడ్ దట్ ద స్వీట్ వర్ హర్స్. అర్థమైందా మీకు? సో బ్లూ కలర్ లో ఏం వస్తుంది? ద స్వీట్స్ వర్ నాట్ మైన్. ఇక్కడ పాస్ట్ టెన్స్, అక్కడ పాస్ట్ టెన్స్. రెండు పాస్ట్ టెన్స్ లో ఉండకూడదు. ఒక పాస్ట్ టెన్స్ ఉంటే నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రావాలి. అర్థమైందా? ఓకే, జస్టిన్ బీబర్ అనే సింగర్ సియనా ఎక్స్క్లెయిమ్డ్ దట్ షీ డిడెంట్ లైక్ జస్టిన్ బీబర్. దీన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఎలా చెప్పాలి? రిపోర్టెడ్ వద్దు. డైరెక్ట్ లో ఎలా చెప్పాలి? సియనా ఎక్స్క్లెయిమ్డ్ దట్ షీ డిడెంట్ లైక్. సియనా చెప్తుంది ఐ డోంట్ లైక్ జస్టిన్ బీబర్. డిడెంట్ కి ప్రెసెంట్ ఏం రావాలి? డోంట్. డిడెంట్ కి ప్రెసెంట్ టెన్స్ ఏం రావాలి? ఇట్ ఈస్ డోంట్. Didn't keep present tense, don't. So she said, I don't like Justin Bieber. Okay, Chico promised that he hadn't eaten my cat. Chico ఏమన్నాడు? నేను ఆ క్యాట్ ని తినలేదంటున్నారు. దాన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఎలా చెప్తాము? hadn't eaten. So that is past perfect. So now it has to be in past tense. I haven't eaten. hadn't దానికి ప్రెసెంట్ ఏంటి? haven't. had కి ప్రెసెంట్ have. కరెక్టా? he had not దానికి he have not అని రావాలి. వెరీ గుడ్. Aileen exclaimed that she had been
studying. Aileen exclaimed that she had been studying. Aileen ఏమంటుంది? Had been, అది past perfect tense. Had been అంటే అది past perfect tense. So it has to be in past tense. So remember that. Past perfect tense లో అక్కడ ఉంటే ఇక్కడ past tense లో ఉండాలి. సో past tense లో ఉంటే present tense లో ఉండాలి. Always remember that equation. Okay, so had been studying, అది past perfect. సో ఇక్కడ ఏం రావాలి? Past tense లో రావాలి. సో I was studying. Isla whispered that she was scared of the dark. ఏమంటుంది? She was scared of the dark. సో ఏం రావాలి? Was scared. సో am scared రావాలి కదా? So what is the correct answer? Isla said, I am scared of the dark అంటుంది. So I am scared of the dark is the correct answer. Very good. Moving on. This is for double points. Tristan shouted that someone had stolen his candy bar. Quick, quick, only 3, 2, 1. Okay, nobody has answered. Someone has stolen my candy bar. That is the correct answer because shouted that someone had stolen. Had stolen vaste has stolen ravali. Okay, last question. He dashed me that he had lost his dog. Told Ravala, said Ravala. Quick, 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 only 5 seconds. Okay, he told me that he had lost his dog. Okay, let's see the scoreboard. Okay, Marupaka is in 3rd place. Madikere is in 2nd place. Very good. Ramagiri is in 1st place. Superb. Congratulations. Okay, very good. We can close the session. If you people have any doubts, you can ask me. I'm going to be here. But if not, enjoy the rest of your day. Thank you so much. If you have any doubts, you can stay back and ask me. If not, thank you so much. Okay. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti. Thank you so much.